తమ్ముడు ఏంటి మన ఫ్యామిలీ రాని కలవడానికి వెళ్ళావంట? అవునన్నయ్య. ఆస్తి అడిగావంట? అడిగానన్నయ్య. ఆడి దగ్గర ఉంది నీకు ఇవ్వడానికి. ఆడాస్తి కాదు మనాస్తే పంచడానికి వెళ్ళాను. మన ఆస్తి పంచడమా? ఏమైంది? నీ పద్ధతి నచ్చలేదండి నాకు. ఏమైందిరా? నైట్ టైం రోజు తాగేసి వచ్చి పెద్ద గొడవ చేస్తున్నావు. నేనా? వదిలేసి ఇలాగే అంటున్నావు నేనా అనేసి. నేను ఒక నీతో ఉండదలుచుకోలేదన్న. ఆస్తి సమానం పంచేసుకుందాం, ఇద్దరం విడిపోదాం అంతే. సరే వీరినామా ఏం రాశారు నాన్నగారు? నాన్నగారు ఇద్దరిని సమానం పంచుకోమని చెప్పారు. 70% నాకు 30% నీకు. అది సమానం ఎలా అవుతుంది? నాన్నగారు లెక్కల్లో వీక్ అప్పుడు అలా రాసేసారు. నాకు 70 నీకు 30. నాతో విడిపోవడం ఏంట్రా? చిన్నప్పుడు రే నీకు జ్వరం వస్తే నేను ఇంజెక్షన్ చేర్చుకునే ఉంటా తెలుసు, అందుకే నాకు తగ్గేది కదా హాస్పిటల్లో జాయిన్ చేసేవారు. మీ స్కూల్ టీచర్ తో నేను వెళ్ళి గొడవ పెట్టుకునే ఉంటా. మార్కుల కోసం కాదు, దాన్ని గోకే అందుకని గొడవ పెట్టుకున్నావు. ఆ సమానం ఎలా ఇద్దో చెప్పు. మనకి 5 సినిమా థియేటర్లు ఉన్నాయి. 3 నాకు 2 మీకు. సమానం ఎలా ఇద్ది? ఒక్కోసారి నేను ఎక్కువ తీసుకుంటాను, ఒక్కోసారి మీరు ఎక్కువ తీసుకోండి. మన ఇంట్లో 5 ఫ్యాన్లు ఉన్నాయి. 3 మీకు 2 నాకు. మన ఇంట్లో 5 బెంచ్ కార్లు ఉన్నాయి. 3 నాకు 2 మీకు. నెక్స్ట్ టైం మీరు ఎక్కువ తీసుకోండి. మన ఇంట్లో 5 సైకిల్ ఉన్నాయి. 3 మీకు 2 నాకు. నన్ను ఇన్ని మాటలు అన్నాడంటే నేను అలాగో చచ్చిపోవాలి. నేను అర్జెంట్ గా చచ్చిపోవాలంటే సార్ హౌ టు డై ఈజీలీ. దీనికి ప్రొఫెషనల్ కిల్లర్స్ అని ఒకళ్ళు ఉంటారా? ఓకే వాళ్ళకి ఫోన్ చేద్దాం. నమస్కారం అండి, ప్రొఫెషనల్ కిల్లర్ అండి. ఒకళ్ళని చంపాలండి. మర్డర్ని ఎవరు చేయాలో చెప్పండి, ఎలా చేయాలి నేను చూసుకుంటా. అంటే ఎంత అయిద్దండి చెప్పండి? 10 లక్షలు. 10 లక్షలు చంపడానికి? సార్ మనకు ₹1,00,000 ఏమవుదా? అవుతుంది. ఎలా చంపుతారు? మీకు 10 లక్షలు ఇచ్చేస్తాను, మీరు ఇంటికి వచ్చేయండి. సార్ మిమ్మల్ని ఎలా నమ్మాలి? ఒక్క నిమిషం నా ఫోటో పంపిస్తా చూడు వాట్సాప్ లో. సార్ నాది ల్యాండ్ లైన్ సార్, వాట్సాప్ లేదు. వాట్సాప్ లేదా? సరే సరే మెసేజ్ చేస్తా చూడండి, మెసేజ్ చేస్తా చూడండి. అయితే ఓకే సార్. సార్ అతను చూడడానికి కొంచెం రాజుగారి గెటప్ లో ఉంటాడు సార్, కొంచెం ఎరిపప్పులో ఉంటాడు సార్. అది చెప్పాలి కదా నువ్వు. ప్రొఫెషనల్ కిల్లర్ కూడా పెట్టేసుకున్నాం. ఇంకా మనం ఇవాళ చచ్చిపోతున్నాం కాబట్టి లాస్ట్ డే 1 డేస్ చచ్చిపోతే హ్యాపీగా ఉండదు. విడిపోదాం ఎలా 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 అబ్బా తమ్ముడు. డాక్టర్ ఏమైందండి? మళ్ళీ తల దెబ్బ తగిలిందండి. అర్రే అర్రే ఏమైంది? జుట్టు తెల్లబడితే కలర్ వేసుకోవచ్చుగా. ఇంతకీ ఎలా జరిగింది? గోడకు గుద్దుకున్నట్టున్నాడు, పడిపోయాడండి. గోడకి ఇలా ముందు గుట్టుకోవడం వల్ల ముందున్న బ్రెయిన్ వెనుకొచ్చేసింది. అయితే వెనక్కి గుద్దేద్దాం, ముందుకు వచ్చేస్తుంది. తల దెబ్బతో చూడండి సార్ ఒకసారి. తలకి బలమైన గాయం తగలటం వల్ల గతం మర్చిపోయాడండి. ఇప్పుడు ఎలాగ ఏం చేయాలి? ఒక్క నిమిషం, ఈ టాబ్లెట్లు వాడండి, గతం గుర్తొస్తుంది. గతం గుర్తొచ్చిందా వాడిస్తా? గతం గుర్తొచ్చినా వాడటం ఏంటండి? అంటే టాబ్లెట్ వేసుకుంటే గుర్తుండాలి కదా అడిగి. ఏళ్ళకి పిచ్చి టాబ్లెట్ ఇచ్చా కదా, అది మీరేసుకోండి. కాదు కొంచెం వాటర్ పట్టరా. అలాగే వాటర్ తెచ్చావా? వాటర్ తాగేసే. ఎవరు నువ్వు? నేనా? నేను తమ్ముడిని. నువ్వు నా తమ్ముడా? అదే ఇందాక వాటర్ వేసాం కదా, 3 కార్లు నీకు 2 కార్లు నీకు. గుర్తొస్తుందిరా లైట్ గా. గుర్తొస్తుందా? రెస్ట్ తీసుకున్నా, కొంచెం తలకి దెబ్బ తగిలింది కదా. అయినా ఏమైంది? అలా పడిపోయా. ఊరికి గోడ చెక్ చేసావు ఇంత అంతే. దేంతో చెక్ చేసా? తలతో. నిజంగా నా తమ్ముడివేగా? నిజంగానే తమ్ముడేనా? రెండ్రా ఎలా ఉన్నావు? నువ్వెలా ఉన్నావు? సరేనా, జాగ్రత్త. వెళ్ళరా, ఎవరు పంచాలు వేసేస్తున్నారు. నేను చెప్పిన అడ్రస్ ఇదే అనుకుంటా కదా. అచ్చం ఎర్రిపప్పులాగా ఈడే ఉన్నాడు. అంటే ఈడే నా క్లయింట్. ఈడోడు కత్తులు సాన్లు పెడతావా? మా తమ్ముడు ఫ్రెండ్. అర్థమైందా? కూర్చో. కత్తి వల్ల మర్చిపోయాను, అర్థం కావట్లా. ఎవడాడు? ఎవడాడు? ఫ్రెండ్. ఫ్రెండ్ హాయ్ అండి, బాగున్నారా? మీ ఫ్రెండ్ బాగున్నాడు రా. డిఫరెంట్ గా ఫోన్ చేస్తుంది నువ్వేనా? చేసా. అర్థం అవట్లేదండి. ఒరే ఇడు పిచ్చోడు ఉన్నాడు రా, కొంచెం జాగ్రత్త చూసుకో. డబ్బులు రెడీగా ఉన్నాయా?
ఏం వేసేస్తారా? ఏమైంది? ఏంటి ప్రాబ్లం ఏంటి? ఫోన్ చేసావా? ఎవరు ఫోన్ చేశారు? ఎవడో ఫోన్ చేసాడు, నంబర్ చూపిస్తా చూడు నీకు. ఇది మా ఇంట్లో అంటే నంబరు. ఏమని చెప్పారు ఫోన్ చేసి? డబ్బులు ఇస్తా వేసే అన్నాడు. అంటే నా ఇంటి నుంచే ఫోన్ చేసి నన్ను వేసేమన్నారంటే నా ఇంట్లోనే ఎవరో ఉన్నారన్నమాట. మా తమ్ముడు ఆస్తి పంపకాల గురించి నన్ను వేసేమని చెప్పి నేను మాట్లాడుంటాడు. ఎంత ఇస్తా అన్నాడు? 20 ఇస్తా. ఆడిని ఆడి భార్య నిద్రని వేసే. ఇదిగో ఏటీఎం వెళ్ళి డ్రా చేసుకో. 20 లక్షలు ఏటీఎం లో డ్రా చేసుకుంటారా? ఏంట్రా కత్తి తీసుకొచ్చావు? మొక్కలు కొట్టడానికి వెళ్తున్నాను. మొక్కలు కొట్టడానికేగా వెళ్ళు. దిండి దేనికి? బావగారు మీకు నడుము నొప్పి కదా, మీ నడుము కింద పెడదామని తెచ్చిన. నడుము కింద కదా, ఎక్కడ పెట్టు. చాలా ప్లాన్ లో ఉన్నారు. ఎవరి కాళ్ళు? అరే కార్డు వెళ్ళి ఫస్ట్ వాళ్ళు వేసే, తర్వాత కార్డు పిన్ నెంబర్ చెప్తా, అప్పుడు వెళ్ళి తీసుకుంది. కానీ పోయి వేసేయ్. తమ్ముడు చనిపోయాడు కాబట్టి ఇప్పుడు ఆస్తి మొత్తం మనదే. సో ఫుల్ గా హ్యాపీగా ఎంజాయ్ చేయొచ్చు. తమ్ముడు ఎందుకురా చచ్చిపోయావు? ఎందుకురా చచ్చిపోయావు? ఎందుకురా చచ్చిపోయావు? ఇదేంటి నేను ఇంకా బ్రతిగా ఉన్నా? నన్ను చంపడానికి ఒక ప్రొఫెషనల్ కిల్లర్ రావాలి, అడిగి డబ్బులు ఇచ్చాను ఇంకా రాలేదేంటి? డబ్బులు ఇస్తానని చెప్పేమని చెప్పాను, ఇంకా రాలేదు ఇంటికి. ఎక్కడికి వచ్చా? ఎక్కడ ఇస్తావు? ఎవరు నన్ను ఇంకా బ్రతిగా ఉన్నారా? ఇగో ఏటీఎం లో ఉన్నాయి. 0 0 0 చాలు. ఇంకో సాంగ్ చేద్దాం రండి. ఇప్పుడే సాంగ్ చేసి కాలంలో వస్తే నాకు అంత ఓపిక లేదు. నీకు మొదటి సాంగ్ లో ఉన్న ఉత్సాహం సెకండ్ సాంగ్ లో లేదేంటి నీకు? ఎవరికైనా ఉత్సాహం మొదట్లోనే ఉంటది. అది సాంగ్ అయినా సరే, సంసారం అయినా సరే. నాకు ఈ గాజులకి మ్యాచింగ్ చీర కావాలి. ఏమండి నాకు గాజులు కావాలంది. 200-300 కదా కొనుక్కో అని కాళ్ళ ఎగరేసి చెప్పా. ఈ రోజేమో ఆ 200 గాజులకి 2000 మ్యాచింగ్ చీర అడుగుతుంది. గాజులకి మ్యాచింగ్ చీర చూద్దాంలేదే. చూద్దాం కాదు, నాకు ఇప్పుడు చీర కావాలి కావాలి కావాలి. ఎందుకే అంత మొంటి పట్టు పడతారు? ఎందుకు మీకు కావాలంటే కావాలా? మొగుడు ఏ పరిస్థితిలో ఉన్నాడు, వాడు కొనిగొలడా లేడా అనేది ఆలోచించరు ఎందుకే మీరు? సోమరిపోతున్న పెళ్లి చేసుకోవచ్చు కానీ నేను సోది చెప్పేవాడిని మాత్రం పెళ్లి చేసుకోకూడదు. మా కష్టాలను చూసి కన్నీళ్లు పంచుకోవాలి గాని సోమరిపోతువాడు అంటారంటే పనికి మారి మొకల్లారా. అరే మళ్ళీ మీ ఆవిడ చేసేదానికి మీ పిల్లని తిట్టాలి కదా, అన్నని తిడుతున్నారు. ఎవరు తిడితే ఏముంది? అందరూ తోడేలు సార్ ఆడాలేగా. వచ్చాడు. ఏంటి? నేను బయటికి వెళ్తున్నాను, నీకేం కొనమంటావు? ఏం వద్దులే. అలా అనుకు స్వీటీ, నీకేం కావాలో అడగవా? సరే నీకు ఇష్టమైనది ఏదోటి తీసుకురా. థ్యాంక్ యూ. చూడు చూసి నేర్చుకో పిల్లంతో ఎలా ఉండాలని. వాడికి ఎలా ఉండాలో తెలియక అలా ఉన్నాడు. అరే దరిద్రుడా లీలావతి. లీలావతి బాగుంది పేరు ఇది. ఏం చేస్తున్నావు నువ్వు? నా పిల్లానికి ప్రేమను పంచుతూ సంసారం చేస్తున్నాను. ఆమెమన్నా గాడిదలు కాస్తున్నావరా? పిల్లం అడగక ముందే నువ్వే ముందు నుంచి అడుగుతున్నావేంట్రా? తప్పేంటి బ్రదర్? తప్పు ఏంటా? ఒక్క నిమిషం. తెల్లారు సంజయ్ ఒకసారి బయటికి రా. శ్రీహరి నీకు ఎన్ని కిడ్నీలు ఉన్నాయి? చక్రి నువ్వు ఒకసారి బయటికి రా. నీకెన్ని కిడ్నీలు ఉన్నాయి? రమేష్ నువ్వు బయటికి రా. నీకెన్ని కిడ్నీలు ఉన్నాయి? వీళ్ళందరికీ ఒక్కటే కిడ్నీ ఉందా? ఇంకోటి ఫెయిల్ అయిందా? లేదురా సేల్ అయింది. ఫెయిల్ అయిందా? భార్య కోరికలు తీర్చలేక ఒక కిడ్నీ సాక్రిఫైస్ చేసి పిల్లల కోరికలు తీరుస్తున్నారా వాళ్ళు. అలాంటిది నువ్వు పిల్లం అడగక ముందే నీ పిల్లం ఏం కావాలని అడుగుతున్నట్టు నీ 2 కిడ్నీలు ఖాయం రా. నా పిల్లం కావాలంటే కిడ్నీలేంటి, గుండెకాయ అయినా అమ్మేస్తా. బెండకాయ మొక్క కూడా ప్రశాంతంగా ఉందా? జీవితాన్ని అల్లకల్లోలం చేసుకోకరా. అరే మనం గుండెకాయ అమ్మేంత గొప్ప క్యారెక్టర్ ఏం కారా వీళ్ళు. రాజేష్ కన్నేమైంది? సడన్ గా ఆపరేషన్ చేయించావా? లేదు శ్రీహరి, మా ఆవిడ ప్లాస్మా టీవీ అడిగింది, ఒక కన్ను అమ్మేసి టీవీ కొన్నా. ఏం చేస్తున్నారే మీరు? అరే మళ్ళీ ఇటు అసలు ఏం చేస్తున్నారే? మా అవయవాల మీద రాబందులు పడ్డారంటే మీరందరూ. రాబందులు అయినా చచ్చిపోయిన తర్వాత అవయాలు పీక్కొని తింటాయి, మీరు బతుకుండగానే పీకేస్తున్నారే.
తల్లి మీరు హలో, ఇక్కడ జరిగిన దానికి నాకు ఏం సంబంధం లేదు. వై? బికాస్ నాకు పెళ్లి కాలేదు. పెళ్ళైన తర్వాత మేకప్ కోసం మొగుడిని అమ్మేస్తావు నువ్వు. అవును, అమ్ముకుంటాను. నా మొగుడు నా ఇష్టం. అదే కదా, నా మొగుడు నా ఇష్టం, నా పిల్లలు అదే మా ప్రాబ్లం. సీటీ వచ్చాడు. సీటీ ఏంటి? ఇదిగో రింగ్ తెచ్చా. రింగ్ తెచ్చావా? రింగ్ తెచ్చే బదులు నాకు చేతికి బంగారు గాజులు తేవచ్చు కదా. బంగారు గాజులా? 3 లక్షలు. మెళ్ళో హారం తేవచ్చు కదా. మెల్లో హారమా? 5 లక్షలు. తెల్లారేసరికల్లా మెళ్ళో హారం ఉండాలి. అంత బడ్జెట్ లేదే నా దగ్గర. నా కోసం గుండెకాయ అమ్ముతా అన్నావుగా, వచ్చేస్తుంది. నీకు లీలావతి అరే లీలావతి నీకు కిడ్నీతో స్టార్ట్ అవుతుంది అనుకున్నాడ్రా, నీకు గుండెతోనే స్టార్ట్ అయిందిరా. లక్కీ ఫెలోరా నువ్వు. బ్రదర్, నేను నీతో అన్నమాట దానికి ఎలా తెలిసింది? అది తలుపుకు గొళ్ళాలనుకుంటున్నావురా? పెళ్ళాలు చెవులు రావి. వాళ్ళు కిచెన్ లో సౌండ్ చేస్తారు, తలుపు చాటున ఉంటారు. నేను గుండెకాయ అమ్ముతానని ఏదో మాట వరుస కన్నాను బ్రదర్. కాలు జారిన పర్లేదు, కానీ మగాడు పెళ్ళం దగ్గర నోరు జారకూడదురా. స్వీటీ, నేను గుండెకాయ అమ్ముతానని మాట వరుస కన్నానే. ఈ రింగ్ తో అడ్జస్ట్ అవ్వే ప్లీజ్. రిక్వెస్ట్ చేసుకోవడానికి సరిపోతుంది దరిద్రుడు. ఏమే ఏంటి? ఆకలి అవుతుంది, నాకు అన్నం పెట్టు. వండలేదా? ఎందుకు వండలేదే? నువ్వు మాకు కావాల్సింది కొనిపెట్టినప్పుడు మీకు మేము ఎందుకు వండి పెట్టాలి? మీకు సేవలు ఎందుకు చేయాలి? అంతే కదా మీనా గారు? చూసావా, అది సపోర్ట్. అన్న ఆకలి అవుతుంది నాకు. నీకు అంత ఆకలైతే పస్తులుండు, లేదంటే ఇంట్లోకి వెళ్ళి వండుకొని తిను. అంతేగాని నేను మాత్రం వండి పెట్టాను, అర్థమైందా? ఏంటి మాస్టర్, మనల్ని వండుకోమని చెప్తారేంటి మాస్టర్ వీళ్ళు? ఏమే వండి పెట్టారా? నన్ను ఎందుకు ఇన్వాల్వ్ చేస్తావు? నేను మళ్ళీ ఇంటికి వెళ్ళాలి. కాముగా ఉండు స్వామి, నీకు దండం పెడతాను. నువ్వు దండం పెడుతున్నావు అంటే మాస్టర్ కూడా వండుకొని తిన్నాడని అర్థమవుతుంది నాకు. ఎవరి జీవితాలు ఎలా ఉన్నాయి అర్థమై సావట్లేదు నాకు ఇక్కడ. ఆకలి అవుతుంది. హలో సాగత్ మేస్, కొద్దిగా ఒక ఫుల్ మీల్స్ పార్సల్ తీసుకుని రావయ్యా. అమ్మ జీవితం పాడుగాను, ఇంట్లో పెళ్ళం ఉండి కూడా హోటల్ నుంచి పార్సల్ తెచ్చుకునే స్థితిలో ఉన్నా. నువ్వు అక్కడే కాదు, నా ఇంట్లోనే కాదు, అందరింట్లో ఇలాగే ఉన్నట్టుంది. అందుకే గల్లికి హోటల్ ఉన్నాయి. అందుకే ఎందుకు ఊరికే ఉంటాయా? పెళ్ళం అలిగింది, అది కూడా ఏమి తినలేదు, దానికి ఒక ముద్ద పెడదాం అని ఏమైనా ఉందా నీకు? అన్ని తిన్నట్టు తింటున్నావు, నీకంటే పందినయో. అది నీకు ఎలా అరుగుతుందో నేను చూస్తా. తిను తిను. సరే నువ్వు కూడా తినవే. నేను అడిగితే పిలుస్తున్నావు నువ్వు నన్ను? ఏ నీ కలకి నేను ముష్టిదాల్లా కనపడుతున్నానా? నేను అలా అన్నలేదే. నీ ఫీలింగ్ అదే, నువ్వు తిను. ఏమో ఎక్కడ తగిలిందో ఇది. కుక్క కన్నా విశ్వాసం ఉంటుంది, పెళ్ళవని విశ్వాసం కూడా లేదు నీకు. నువ్వు తిను. ఇప్పుడు నేను తినాలా వద్దా? నేను చెప్పు. అయ్యో రామా, నేను నీ చేతులు ఏమైనా లాక్కున్నానా? ముందున్న కంచెం ఏమైనా లాక్కున్నానా? అమ్మో, నిన్న పాప నాకెందుకయ్యా? తిను. ఎలా అరుగుతుందో నేను చూస్తా, తిను. ఇప్పుడు నువ్వు తినలేదు, నేను తినలేదు, చాలా. నేను తిన్నా. అది పెళ్ళామంటే. పెళ్ళాం తలుచుకుంటే మొగుడు నోటి దగ్గర ఫుడ్ను కూడా తిని నీకు నాపేయగలదు. అది గుర్తు పెట్టుకో, అర్థమైందా? మీరు జీవితంలో ఏం సాధించలేక మొగుడిని సాధిస్తుంటారా మీరు? మేము మొగుడినే సాధిస్తుంటాం, మాకు అదో రకమైన ఆనందం. కంట్రోల్ లో ఉండాలి. మీ ఆనందాల మీద మన్నుగొట్ట అందరు ఒక్కొక్కలా ఉన్నారంటే, ఇంత సైకోలా ఉన్నారంటే మీరు. నన్ను వదిలేవే, నన్ను వదిలేవే. ఏమైందిరా ఎలా పరిగెత్తుకుంటూ వచ్చావు లీలావతి బయటికి? నా గుండెకాయ కావాలని డాక్టర్ ఇంటికి పిలిచి ఇంట్లోనే ఆపరేషన్ చేయిస్తుంది బ్రదర్. ఏమైందిరా? నా భార్య ఈ ఎండలో స్కూటీలో పోయి తిరగలేకపోతున్నాను, నువ్వు లివర్ అమ్మేసి కారు కొనంటే తీసుకున్నారు. ఒక కిడ్నీ అమ్మేసి దానికి 5 లక్షలు పెట్టి కంచి పట్టించిన కావాలంటుంది భయ్యది. శ్రీహరి 5 లీటర్ రక్తం తీసుకొని మేకప్ కిట్ చేయించుకుంటా ఉంటుంది శ్రీహరి. అరే పాపిష్టులారా, ఏంటి ఇలా చేసేస్తారు? చూసారా మాస్టర్, పెళ్ళాలంటే మగాడి జీవితంలో సగభాగం అనుకున్నాం, కానీ మన భాగాలే అమ్మేస్తారని మనం ఎప్పుడు. నన్ను ఎందుకు అడుగుతావు? నేనే ఒక కిడ్నీతో కూర్చున్నాను ఇక్కడ. నన్ను అడగద్దు స్వామి, నీకు దండం పెడతాను.
పెద్ద ఆయనే ఒక కిడ్నీతో సంసారం లాగుతున్నాడు అక్కడ. మనం ఎంత పెళ్ళం అడిగింది అన్ని అవయవాలు ఇచ్చుకుంటూ పోవడం తప్ప మనకి వేరే మార్గాలు లేవురా. అంతేనా శ్రీహరి? అంతేగా.